సరిగ్గా సంవత్సరం క్రితం వరకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న 24వ వార్డు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. కేవలం సంవత్సరం కాలంలో ఈ వార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో 2 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని వార్డు టీడీపీ నేత స్వామిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల్లో నగరంలోని 24వ వార్డుకు అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్ను ఎన్నుకోవటమే ఆ వార్డు అభివృద్ధికి అవరోధాలు ఎదురయ్యాయి. కేవలం ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్పొరేటర్ ఉండటం వల్లే ఈ వార్డు అభివృద్ధిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నగరపాలక సంస్థ ప్రజాప్రతినిధులు అధికారులు పక్కన పెట్టారు. ఎన్నోసార్లు ఈ వార్డు కార్పొరేటర్ తమ వార్డు సమస్యలను పరిష్కరించాలని నగరపాలక సంస్థ పాలకవర్గం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అయితే సరిగ్గా సంవత్సరం క్రితం రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎన్నిక కావటం, అలాగే రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటంతో ఈ వార్డు దశ మారిపోయింది. గతంలో ఈ వార్డులో తన వార్డు పర్యటనకు వచ్చిన సందర్భంగా పర్యటించిన అప్పటి టీడీపీ నేత, ఇప్పుడు మంత్రిగా ఉన్న టీజీ భరత్ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వాటిని తెలుసుకున్న ఆయన తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్యేగా ఎన్నిక కావటంతో పాటు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ 24వ వార్డుకు సంబంధించిన సమస్యలను కేవలం ఏడాది కాలంలోనే పరిష్కరించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. స్థానిక కార్పొరేటర్ రమణమ్మ, స్థానిక టీడీపీ నాయకుడు స్వామిరెడ్డి చెప్పిన సమస్యలతో పాటు స్వయంగా తాను తెలుసుకున్న సమస్యలను ఆయన ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నారు. కేవలం 1 సంవత్సరం కాలంలోనే ఈ వార్డులో ఏకంగా 2 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి పనులు జరిగాయి. అధ్వాన్న రహదారులు, అస్తవ్యస్తంగా ఉన్న మురికినీటి కాలువల వ్యవస్థ, దీనికి తోడు ప్రజలకు కంటికి నిద్ర లేకుండా చేస్తున్న ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాల సమస్య, ఇలా అనేక సమస్యలు ఈ వార్డు ప్రజలను ఎంతో కాలంగా వేధించాయి. అయితే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రధానంగా ఈ వార్డులో మురికి నీటి కాలువల నిర్మాణం, వాటిలో పూడికతీత పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. అలాగే వార్డు పరిధిలో అన్ని వీధుల్లో రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. దీనికి తోడు ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్న విద్యుత్ స్తంభాల సమస్యను కూడా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించి పరిష్కరించారు. కేవలం ఒకే 1 సంవత్సర కాలంలో అంతవరకు అభివృద్ధి అంటే తెలియని ఈ వార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభివృద్ధి చేసి చూపించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకుడు స్వామిరెడ్డి మాట్లాడుతూ, తమ వార్డులో సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని అన్నారు. ఆయన సహకారంతో ఇప్పటి వరకు కేవలం సంవత్సర కాలంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. తమ వార్డులోని వీధుల్లోనూ రహదారుల నిర్మాణం, మురికినీటి కాలువల నిర్మాణం, విద్యుత్ స్తంభాల సమస్య, ఇలా అన్ని సమస్యలను పరిష్కరించారని చెప్పారు. ఇప్పటికీ 60% పనులు పరిష్కరించామని, రానున్న కాలంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో 100% పనులను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. గతంలో వార్డు పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్ని సమస్యలను పరిష్కరించి తమ వార్డుని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఇందుకు గాను వార్డు ప్రజల తరపున రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ధన్యవాదాలు తెలిపారు. మేము ఇక్కడ కార్పొరేటర్గా గెలిచి 4 సంవత్సరాలు పూర్తయింది. కానీ 3 సంవత్సరాల్లో ఎలాంటి డెవలప్మెంట్ లేక, అది మాకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాకు ఎలాంటి గవర్నమెంట్లో మాకు పనులు కాలేదు. అలాగే మున్సిపాలిటీలో చెప్తే కూడా మాకు పనులు ఏం చేసేవాళ్ళు కాదు అప్పుడు. కానీ మాకు గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరానికి దాదాపు 2 కోట్ల వరకు చేపించాను. అది కూడా కాలువలు, రోడ్సు, కరెంటు పోల్లు దాదాపు 2 కోట్ల వరకు చేపించాము. ఇప్పుడు ప్రస్తుతం కూడా మన మెయిన్ రోడ్డు మీద వర్క్ నడుస్తుంది. అది కూడా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయింది. అలాగే ఒక 60% వర్క్లు 1 సంవత్సరం చేయగలిగాము. మాకు ఈ సంవత్సరం టైం ఉంది. ఆ సంవత్సరంలో కూడా మొత్తము కాలువలు కూడా పూర్తి చేస్తాము. రోడ్ల పనులు మా ఉన్నాయి, రోడ్ల పనులు ఒకటి పెండింగ్ ఉన్నాయి. మా అయ్య సహకారంతో చేస్తే కానీ ఆయన ఆధ్వర్యంలో ఈ రోడ్ల పనులు కూడా పూర్తి చేస్తానని ఈ మహిళలందరికీ మనవి చేసుకుంటున్నాను. అలాగే ఎందుకంటే ఇక్కడ మనకు బిలాల్ మసీద్ దగ్గర కొంత, అలాగే గౌషా కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ కొంత పని
మిగిలి ఉన్నది. ఆ మిగిలిన పని కూడా మా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన కూడా దానికి స్పందించారు. ఆ స్పందించాక టెండర్స్ పిలిచలేదు. ఆ టెండర్ కూడా తొందరగా పిలుస్తామని చెప్పారు. అది పిలిస్తామని మాకు దాదాపు 80% వరకు పూర్తవుతుంది. అలాగే ఈ సమస్య లోపల ఖచ్చితంగా 100% పూర్తి చేస్తామని చెప్పుకుంటున్నాను. అదే మా ఒక మినిస్టర్ గారు ఆర్డీసీలో పనిచేస్తున్నాడు. మాకు మేము చెప్పిన ప్రతి లెటర్ కూడా మాకు స్పందించి కమిషనర్ గారికి వెంటనే దానికి ఫార్వర్డ్ చేసి కమిషనర్ గారితో మాట్లాడుతున్నాడు. కమిషనర్తో పని చేపిస్తున్నాడు. ఆ పని చేయించిన కాబట్టి ఈరోజు మాకు ఒక 60% వరకు జరిగింది. ఆ మినిస్టర్ గారు నిజంగా మేము ఈ వార్డు ప్రజలందరం కూడా రుణపడి ఉన్నామని చెప్పి చెప్పుకుంటున్నాను.